చెర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫ్యాక్టరీలో తయారు చేసిన డ్రగ్స్ హైదరాబాద్లో విజయ్ ఓలేటి అని విక్రయించినట్లుగా గుర్తించారు. కిలో డ్రగ్స్ ని 50 లక్షల రూపాయలు చొప్పున విజయ్ అమ్మారు. ఇక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ అమ్మించాడు విజయ్. చెర్లపల్లి నాచారంలో డ్రగ్స్ తయారు చేసి విక్రయాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. చెర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ కొనసాగుతోంది. 12,000 కోట్ల డ్రగ్స్ ని కూడా సీజ్ చేసినట్టు తెలియజేశారు అధికారులు. డ్రగ్స్ కంపెనీలో డ్రమ్ములతో ఉన్నటువంటి ముడి సరుకును కూడా లారీలో తరలించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. చెర్లపల్లికి సంబంధించినటువంటి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. విజయ్ అనే వ్యక్తి నాచారం కేంద్రంగా ఒక గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తూ కూడా ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. దాదాపుగా కిలోని 50 లక్షల రూపాయలకు అమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ సాయిరామ్. ఏదైతే నిన్న ఇటు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వచ్చేసి ఇటు చెర్లపల్లిలో ఉన్న ఒక డ్రగ్స్ ముఠాను అయితే పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ డ్రగ్స్ ముఠాలోని అక్కడ ఉన్న సభ్యుల్ని 13 మందిని ఇప్పటికే అదుపులోకి అయితే తీసుకున్నారు. అలాగే దీనికి సంబంధించి సుమారు 12 కోట్ల విలువైన డ్రగ్స్ ని ఏదైతే నిన్న ఆ రా మెటీరియల్ అయితే ముంబై పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి ఈ రోజు ఆ డ్రగ్స్ కంపెనీలో ఉన్న డ్రమ్ములో ఉన్న ముడి సరుకును కూడా మొత్తం అధికారులు అయితే అక్కడి నుంచి తరలించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించి విచారించిన సమయంలో కూడా కొన్ని కీలక విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. చెర్లపల్లి డ్రగ్ కేసులో కూడా కొన్ని కీలక విషయాలు అయితే బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ తయారు చేసిన డ్రగ్స్ ను విజయ్ ఓలేట్ అనే వ్యక్తి హైదరాబాద్ లో అమ్మినట్లు కూడా గుర్తించారు. ఈ డ్రగ్స్ అంటే ఏదైతే ఈ రా మెటీరియల్ డ్రగ్స్ ఏదైతే ఉందో దాన్ని కిలో 50 లక్షలు చొప్పున విజయ్ ఓలేట్ అయితే అమ్మినట్లయితే తెలుస్తుంది. అలాగే విజయ్ ఒక గ్యాంగ్ కూడా ఏర్పాటు చేసుకుని ఈ డ్రగ్స్ అమ్మకాలను అయితే కొనసాగించాడు. చెర్లపల్లి నాచారంలో కూడా ఈ డ్రగ్స్ తయారు చేసి అక్కడే విక్రయించాడు. ముఖ్యంగా ఇటు కొంతమంది వ్యక్తులను పెట్టుకుని కేవలం ఈ డ్రగ్స్ దందాన్ని అయితే చేయడం జరిగింది. అలాగే విజయ్ అనే ఓలేట్ అనే వ్యక్తి ఒక డ్రగ్స్ ముఠాను కూడా ఏర్పాటు చేసుకుని ఒక గ్యాంగ్ అతను ఏర్పాటు చేసుకుని ఈ డ్రగ్స్ దందాలు అయితే చేశారు. అంటే ఇతను తయారు చేసిన డ్రగ్స్ అన్ని కూడా కిలో 50 లక్షలు చొప్పున ఇప్పటికే పలువురికి అమ్మినట్లయితే గుర్తించారు. ప్రస్తుతం ఏదైతే ఎవరికైతే అమ్మాడో ఈ డ్రగ్స్ దందాలు ఎక్కడ కొనుగోలు చేసి ఏదైతే ఈ డ్రగ్స్ కొనుగోలు చేశారో వాటిపై ఇప్పటికే పోలీసులు అయితే దృష్టి సారించారు. అలాగే మరొక పక్క ఇప్పటికే ఇంత పెద్ద డ్రగ్స్ ముఠాను కూడా ఈ పోలీసులు పట్టుకున్నారు కాబట్టి దీనిపై ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కూడా దీనిపై దృష్టి సారించారని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.